హాయ్ ఎవ్రీవన్. పీజీపేటలో ఇది 20th క్లీనప్. మేము ఈరోజు చాలా వేస్ట్ కలెక్ట్ చేసాము. ఇది పార్ట్ ఆఫ్ ద వేస్ట్ మాత్రమే. వీ హావ్ కలెక్టెడ్ ఓవర్ 10 bags ఆఫ్ వేస్ట్. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మన రోజు స్టార్ట్ చేసేది ప్లాస్టిక్ తోనే. సో మనం పొద్దున్న లేచి వాడే బ్రషెస్, కాస్మెటిక్స్, చిన్నపిల్లలు వాడే టాయ్స్ అవి మనకు తెలియదు ఎక్కడ ఎండప్ అవుతున్నాయి అనేది. ఇవి చాలా మైక్రో ప్లాస్టిక్స్ గా మారి ఇక్కడ ఉండే మెరైన్ లైఫ్ కి చాలా ఇబ్బంది పెడతాయి. అండ్ మనకి కూడా గాలిలో కలిసిపోయి వాటర్ లో కలిసిపోయి మనకు కూడా ఇవి మన ఫుడ్ లోని అవి ఎంటర్ అవుతున్నాయి. అండ్ దెన్ ఈ వేస్ట్ మెడికల్ వేస్ట్ మనం భక్తిగా పూజిస్తాం దేవుడిని, కానీ అది మనకి లాస్ట్ లో ఎక్కడ ఎండ్ అవుతున్నది అనేది తెలియదు. సో మేము చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ వేస్ట్ అంతా కూడా రీసైకిల్ చేయొచ్చు అనమాట. వేస్ట్ డంప్ చేసే ముందు వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, ఈ డ్రై వేస్ట్ మనం రీసైకిల్ చేయొచ్చు. కాబట్టి ఈ వేస్ట్ మనం రీసైకిల్ కనుక ఇచ్చుకున్నట్లయితే అవి ఇక్కడ ఎండప్ అవ్వకుండా ఉంటాయి అనేది మా ఆలోచన. సో మీరు నెక్స్ట్ టైం వేస్ట్ని డంప్ చేసే ముందు జస్ట్ థింక్ అబౌట్ ఇట్. వీటిని మనం ప్లాస్టిక్ స్క్రాప్ వెండర్స్కి ఇస్తే అది రీసైక్లింగ్ వెళ్తుంది, మనకు కూడా మనీ వస్తుంది. అండ్ అవి ఇక్కడ ఎండప్ అవ్వకుండా ఈ మెరైన్ లైఫ్కి ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.